సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అన్నయ్య, నిన్న ఆదివారం ఆరాధనకి వెళ్ళి అలసిపోయి వచ్చాం, ఈరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా అని అనకండి. ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలి, లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఏనాటి భక్తి ఆనాడే మనం సమకూర్చుకోవాలి. ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ, ప్రాముఖ్యంగా ఈ మే నెల 16, 17, 18 తారీఖుల్లో మదనపల్లిలో మీటింగ్స్ ఉన్నాయి. నేను మదనపల్లి వస్తూ ఉన్నాను. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. అలాగే మే నెల 26, 27, 28, 29 తారీఖుల్లో మెదక్ టౌన్లో సిఎస్ఐ గ్రౌండ్ నందు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మెదక్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేశాం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఓ ప్రత్యేకమైన వర్తమానం సార్వత్రిక సంఘానికి అందించమని కొన్ని నెలల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ఘోషిస్తున్నాడు, నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. ఇది కొన్ని నెలల నుంచి అనే కంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి నా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి ఘోష. అన్న, సంవత్సరాల బట్టి మీ గుండెల్లో దేవుడు పెట్టిన ఘోష ఏంటి? ఇది నెలల బట్టి దేవుడు రేపుతున్నాడా ఏంటి ఆ విషయం అని అంటారా? ఆల్రెడీ టైటిల్ మీరు చూసుంటారు కదా. క్రైస్తవుడా, ఆస్తికే కాదు మన వారసులను తయారు చేయాల్సింది నీలో ఉన్న భక్తికి, నీలో ఉన్న ఆత్మీయతకు నువ్వు వారసులను తయారు చేయాలి. అవును, లోకంలో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారు సంపాదించిన ఆస్తికి, ఇదిగో ఈ పొలం పెద్ద కొడుక్కి, ఆ పొలం చిన్న కొడుక్కి, ఆ ఇల్లు పెద్ద కూతురికి, ఈ ఇల్లు చిన్న కూతురికి, ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నా మనవడికి, అదిగో ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నా ముని మనవడికి అని ప్రతి వ్యక్తి తాను సంపాదించిన ఆస్తికి వారసులను తయారు చేసి ఆ ఆస్తిని తమ వారసులకు ఇస్తారు. ఇది తప్ప? లేదు, 100కి 100 పాళ్ళు ఒప్పే. అయితే క్రైస్తవ జనమ, దానితో పాటు ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో చేయాల్సిన ఒక బృహత్తరమైన కార్యం ఏంటో తెలుసా? ఆస్తికే కాదు, నీలో ఉన్న భక్తికి, నీలో ఉన్న ఆత్మీయతకు నీ పిల్లలను వారసులుగా తయారు చేయాలి. వేదనతో చెప్తున్నా, ఈ కడవరి దినాల్లో డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వగలుగుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవుతున్నాడు, సీఎం కొడుకు సీఎం అవ్వగలుగుతున్నాడు. కానీ భక్తిపరుని కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు. ప్రార్థనా పరురాలి పిల్లలు ప్రార్థనా పరులు కాలేకపోతున్నారు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. మీ తల్లి మీద నిలిచిన భక్తి, మీ తండ్రి మీద నిలిచిన భక్తి, ఆ వంశ పారంపర్యంగా ఆ భక్తి వంశాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారా? భక్తిలో భ్రష్టులుగా మిగిలిపోతున్న దినాల్లో మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వేదనను పుట్టించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. 9వ వచనం ముగింపు నుంచి, సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయెను, వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర్ యొక్క ద్వారం అప్పగించెను. దైవజనమా, ఈ మాటలో ఉన్న వింత విచిత్రం చూడండి. రాజైన సొలొమోను తాను రాజుగా ఉన్న దినాల్లో బంగారు డాళ్లను తయారు చేశాడు.
ఆయన కుమారుడు రెహబాము వచ్చిన కాలానికి శత్రువులు బంగారు డాళ్లను దోచుకొని వెళ్తే రెహబాము ఇత్తడి డాళ్లను తయారు చేశాడు. తండ్రి బంగారు డాలు, కుమారుడు ఇత్తడి డాలు. బంగారం ఖరీదైందా, ఇత్తడి ఖరీదైందా? అయ్యో, ఇత్తడి ఎక్కడా, బంగారం ఎక్కడా? దీని అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు బంగారం లాంటి భక్తి, అంత ఉన్నతమైన భక్తి జీవితం చేస్తే పిల్లల తరానికి వచ్చేసరికి ఆ భక్తి స్థాయి ఎన్నో కుటుంబాల్లో తగ్గిపోతుంది. అమ్మ రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేసేదైతే కూతురు దగ్గరికి వచ్చేసరికి పట్టుమని 40 నిమిషాలు కాదు కదా, 4 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని ఇత్తడి డాళ్ళు తయారవుతున్నాయి. క్రైస్తవ జనమా, తండ్రి బంగారు డాలైతే మనం బంగారు డాళ్ళం కావాలి. నేనంట, తండ్రి బంగారు డాళ్ళైతే మనం వజ్రపు డాళ్ళం కావాలి. తండ్రి బంగారు డాలైతే కొడుకు వచ్చేసరికి ఇత్తడి డాలైపోయాడు. భక్తిలో దిగజారినటువంటి పరిస్థితి ఈ కుటుంబంలో మనం చూస్తున్నాం. ఎక్కడికి వచ్చేసరికి ఇత్తడి డాలు. కానీ బైబిల్లో ఇంతకు మించిన వేదనాభరితమైన మాట చెప్పంటారా? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా చివరిలో రాసి ఉంటుంది, తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించిరి. ఎంత బాధాకరమైన సంగతి! ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత ఈ అరణ్యంలో అద్భుత కార్యాలు అనుభవించిన పితరులు పరలోకానికి చేర్చబడిన తర్వాత వెరీ నెక్స్ట్ జనరేషన్ వారు యెహోవాను ఎరుగని వారయ్యారట. అంతేనా? యెహోవాను ఎరుగని వారే బయలుదేవతలను ఆరాధించే విగ్రహారాధికులుగా వాళ్ళు మిగిలిపోయారట. ఎంత గుండెలు పిండే బాధాకరమైన సంగతి! ఎవరు దైవము కాని వాటిని ఆరాధించింది? ఎవరు విగ్రహారాధన చేసింది? దైవము కాని వాటి దగ్గర బలులు అర్పించింది ఎవరు? దైవము కాని వాటి దగ్గర మొక్కుబడులు చేసింది ఎవరు? దైవము కాని వాటిని తయారు చేసి ఇశ్రాయేలు దేశంలో పెట్టింది ఎవరు? అన్యులు కాదు, ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ఎరుగక దైవము కాని వాటిని ఆరాధించారట. ఎంత భ్రష్ట స్థితికి ఇశ్రాయేలు ప్రజలు దిగజారారో చూడండి. తల్లి, చెల్లి, ఓ తమ్ముడు, ఓ అన్న, ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు కార్చు. యేసయ్య పాదాలు పట్టుకొని ఏడు. ఏవనో తెలుసా? నా పిల్లలు డాక్టర్లైనా కాకపోయినా అవుతారు, ఇంజనీర్లైనా కాకపోయినా దేవుడు చేస్తాడు. గొప్ప వ్యాపారవేత్తలైనా కాకపోయినా వ్యాపారవేత్తలను చేస్తాడు. వ్యాపారవేత్తలైనా కాకపోయినా సంపన్నులైనా కాకపోయినా నా ఇంటిలో నుండి విగ్రహారాధికులు పుట్టుకురాకూడదయ్యా. డాక్టర్లు పుట్టుకురాకపోయినా పర్వాలా, ఇంజనీర్లు పుట్టుకురాకపోయినా పర్వాలా, కలెక్టర్లు పుట్టుకురాకపోయినా పర్వాలా, నిర్దేవులను ఆరాధించే తరం నా ఇంటిలో నుంచి పుట్టుకురాకూడదు. నా పిల్లల పిల్లలు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా నా పిల్లలు బయలుదేరాలయ్యా. నా వంశవృక్షంలో నుండి నా మనవ సంతానం, ముని మనవ సంతానం, ముని మనవ సంతానంలో నుంచి, నా సంతానాలలో నుంచి నిర్దేవులను ఆరాధించే భ్రష్టతరం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేసే ఈ భ్రష్టతరం నా వంశంలో నుంచి పుట్టుకురాకూడదయ్యా. తరతరాలు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా నా పిల్లలు బ్రతకాలి. యేసు నామం పేరిట మన పిల్లలకు మన భక్తిని వారసత్వంగా ఇచ్చుదుంగాక. దైవజనమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 కుటుంబాల గురించి మీతో పంచుకుంటా. మొదటి కుటుంబం నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబాన్ని గురించి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నోవాహు నీతికి వారసుడాయెను అని రాశాం. బైబిల్లో ఎక్కడ రాసిందో ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేనికి వారసుడు? ఆస్తి కాదు, అంతస్తు కాదు, పదవి కాదు, హోదా కాదు. లేఖనాల్లో రాయబడిన మాట,
అతడు నీతికి వారసుడు. ఎందుకు ఆ మాట రాయబడిందో తెలుసా? నోవాహు తాను నీతిగా బ్రతికి తన పిల్లలు నీతిగా బ్రతికేటట్లుగా తనలో ఉన్న నీతిని తన పిల్లలకు వారసత్వంగా ఇచ్చాడు. విన్నారు ఈ మాట? బైబిల్లో ఈ మాట కొనసాగింపు ఎక్కడ రాసిందో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఒకసారి ఐలారా అమలారా నా వైపు చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నోవాహు వంశావళి ఇదే. అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఇదేంటి? నోవాహు వంశావళి ఇదే అని చెప్పినప్పుడు వెరీ నెక్స్ట్ రావాల్సిన మాట ఏంటి? వాళ్ళ తండ్రి పలానా, వాళ్ళ కుమారుడు పలానా, వాళ్ళ మనవడు పలానా, వాళ్ళ ముని మనవడు పలానా అని రాయాలి. ఇది కదా వంశావళి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాడిన పదజాలం చూడండి. నోవాహు వంశావళి ఇదే. ఏంటయ్యా? నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. దీని అర్థం ఏంటో తెలుసా? నోవాహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి దేవునితో కూడా నడిచిన వ్యక్తులు ఆ వంశావళిలో నుంచి పుట్టుకొచ్చారు. తల్లి, మన ఇంట్లో నుండి దుర్నీతిపరులు పుట్టుకురాకూడదు, వ్యభిచారులు పుట్టుకురాకూడదు, తాగుబోతులు పుట్టుకురాకూడదు, దేవుని నామానికి అవమానం తెచ్చే తరం పుట్టుకురాకూడదు. అన్ని ప్రజల మధ్యలో దేవుని నామం అవహేళన అయిపోయేటట్లుగా అవహేళనకు గురి చేసే తరం మన ఇళ్లలో నుంచి పుట్టుకురాకూడదు. అడుగు ఒక మాట, ఈ వాగ్దానం మీద చేయబెట్టి నోవాహు వంశావళిలో నుంచి నీతిపరులు పుట్టుకొచ్చారే, నా ఇంట్లో నుంచి నీతిపరులు పుట్టుకురావాలయ్యా. నోవాహు వంశావళిలో నుండి దేవునితో కూడా నడిచిన వ్యక్తులు పుట్టుకొచ్చారే, నా ఇంట్లో నుంచి కూడా లోకంతో నడిచే వ్యక్తులు కాదు, పాపంతో నడిచే వ్యక్తులు కాదు, దయ్యంతో నడిచే వ్యక్తులు కాదు, నీతో నడిచే వ్యక్తులు నా ఇంట్లో నుంచి పుట్టుకురావాలయ్యా. దేవుని సన్నిధిలో గగ్గోలు పెట్టి అడుగు. నిశ్చయంగా నీ ఇల్లు, నీ పిల్లలు నీతికి వారసులుగా మార్చబడుదురుగాక. రెండవది, అబ్రహాం తన పిల్లలకు ఆస్తినిచ్చాడు. ఆస్తి కంటే ఆల్టర్ని ఇచ్చాడు. ఆల్టర్ అంటే బలిపీఠం. విన్నారు ఈ మాట? ఆస్తినిచ్చాడు, కానీ ఆస్తి కంటే తన కొడుకు ఏమిచ్చాడో తెలుసా? ఆల్టర్, బలిపీఠాలు కట్టే కృప. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కువ బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ బలిపీఠాలు కట్టే అనుభవాలు తనతో పాటు అంతరించిపోకుండా తన కుమారుడైన ఇస్సాకు కూడా బలిపీఠాలు కట్టాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బలిపీఠాలు కట్టాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, కానీ ఇస్సాకు ఆ బలిపీఠం మీద బలి అవ్వటానికి సిద్ధపడ్డాడు. నా మాట అర్థమైందా? బలిపీఠం కట్టడం గొప్ప విషయమా? బలిపీఠం మీద బలి అయిపోవటం గొప్ప విషయమా? చెప్పండి బాబోయ్. బలిపీఠం మీద బలి అయిపోవటం అంటే ప్రాణం కోల్పోవటమే కదా. ఇస్సాకుని ఎట్లా సిద్ధపరిచాడో తెలుసా? దేవుని కొరకు ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా అలాంటి విశ్వాస తరాన్ని అబ్రహాము తయారు చేయగలిగాడు. లోతున్నాడు, అబ్రహాముతో నడిచాడే కానీ ఒక బలిపీఠం కట్టినవాడు కాదు, దేవుని సన్నిధిలో తాను మోకరించినవాడు కాదు, దేవుని సన్నిధిలో తాను ప్రార్థించినవాడు కాదు. విన్నారా ఈ మాటలు? ఏనాడు దేవుని సన్నిధిలో అబ్రహామును చూసి నేర్చుకొని బలిపీఠాల మీద బలర్పించినవాడు కాదు. లోతు కుటుంబం ఏమైపోయింది? భ్రష్టమైన కుమార్తెలు, ఇక మాట్లాడుకోవటానికి వల్లబడని కుమార్తెలు. ఎంత భయంకరమైన స్థితి! ఒకసారి చూడండి, అబ్రహాము జీవితం, లోతు జీవితం ఒకేసారి ప్రారంభమైంది. బైబిల్లో మనకు పరిచయం అయ్యేది. విచిత్రం చూడండి, అబ్రహాము కుటుంబం పతనావస్థలో నుంచి పతాక స్థాయికి వెళ్ళిపోయింది.
లోతు కుటుంబం కాలగమనంలో కనుమరుగైపోయింది. అబ్రహాము తన పిల్లలకు ఆస్తిని కాదు, ఆల్టర్ని కట్టడం అంటే దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసుకోవటం, దేవుని సన్నిధిలో తమ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవటం. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతంగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు నేర్పాడు. ఇస్సాకును ఎలా పెంచగలిగాడో తెలుసా? అబ్రహాము ఆ రోజుల్లో కొన్ని పరిస్థితులను బట్టి 2 భార్యలు, 2 అనే కంటే కూడా 3 ఆయనకి. కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఏకపత్ని వ్రతుడు. చూసారా? తండ్రి కంటే నాణ్యమైన జీవితం చేశాడు. ఇప్పుడు నేనంట అబ్రహాము బంగారు డాలైతే ఇస్సాకు వజ్రపు డాలు. చూసారా? అబ్రహాం మీద ఉన్న నీతి విలువల కంటే ఇస్సాకులో ఉండే నీతి విలువ ఇంకా అధికమవటానికి దేవుడు కృప చూపించాడు. తల్లి, చెల్లి, ప్రతిదినం నీ పిల్లలు బలిపీఠాన్ని సమీపించినట్లుగా, బలిపీఠం అంటే పౌలు గారు అంటాడు కదా, మనకొక బలిపీఠం కలదు, ఆ బలిపీఠం యేసుక్రీస్తే. ప్రతిదినం నీ పిల్లలు యేసయ్యను సమీపించేటట్లుగా వాళ్ళను పురికొల్పు. బైబిల్ చదవకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకు. బైబిల్ చదవకుండా పుస్తకాలు ముట్టుకోనివ్వకు. దేవునితో మాట్లాడకుండా ఫోన్లో ఎవరితో మాట్లాడనివ్వకు. మొట్టమొదటి దేవునితో మాట్లాడకుండా చివరికి నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడకు. ఇచ్చాపురంలో విజయ్ కుమార్ గారని నాకు మంచి ఆత్మీయ సహోదరుడు. ఓ రోజు నేను ఇచ్చాపురం వెళ్తే ఆ అన్న చెప్తున్నాడు, అన్నయ్య మా మనవడు మనవరాలు వైజాగ్లో ఉంటారు, ప్రతిరోజు ఫోన్ చేస్తారు. నేను అడిగినప్పుడు ఆయన చెప్తాడు, మా మనవాళ్ళు ఫోన్ చేసి తాతయ్య బాగున్నావా అంటారు, అమ్మమ్మ బాగున్నారా అని అడుగుతారు. వాళ్ళు ఆ మాట పూర్తి చేసేలోపే నేను వెరీ నెక్స్ట్ మొట్టమొదటి అడిగే మాట ఏంటో తెలుసా? ఈరోజు బైబిల్ చదివారా? చదివేము అని అంటేనే ఆ తర్వాత మాట కొనసాగింపు. ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకున్నాం తాతయ్య అని అంటే ఆ తర్వాత మాట కొనసాగింపు. ఇంకా చేసుకోలే తాతయ్య అని అంటే చాలు. ఫోన్ కట్ చేసే ముందు మీరు ఎప్పుడు నాతో మాట్లాడాలన్నా ముందు దేవునితో మాట్లాడిన తర్వాతే నాతో మాట్లాడాలి. వా, దేవునితో మాట్లాడకుండా మీరు నాతో మాట్లాడకూడదు, ఫోన్ కట్ చేస్తాడంట. ఈరోజు బైబిల్ చదువుకున్నారా? చదువుకోలేదు అని అన్నారంటే బైబిల్ చదువుకోకుండా పుస్తకాలు చదివితే ఆ పుస్తక జ్ఞానం మీకు ఎక్కదో, చదివినట్లుగానే ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నామని ఆ తర్వాత చెప్తేనే వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడతా. సంగమా, ప్రతిదినం యేసుక్రీస్తు అనే బలిపీఠాన్ని మన పిల్లలు సమీపించినట్లుగా మన పిల్లలను ట్రైన్ చేసే తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. మూడో కుటుంబం ఏలీ ఎల్కానా కుటుంబం. విన్నారా? ఏలీ ఎల్కానా కుటుంబం లేక ఏలీ హన్నా కుటుంబం. ఏలీ ఉన్నాడే తన పిల్లలకు వారసత్వంగా పదవినిచ్చాడు. హన్నా ఉందే తన పిల్లలకు వారసత్వంగా ప్రార్థనిచ్చింది. అన్న నా మాట అర్థమైంది కదా? ఏలీ వారసత్వంగా తన పిల్లలకు పదవినిచ్చాడు. నేను యాజకుడిని, నా కొడుకు యాజకుడు కావాలి, మేము యాజకులు, నా కొడుకులు యాజకులు కావాలని వారసత్వంగా పదవినిచ్చారు. కానీ అన్నమ్మ తల్లి ఉందే, అన్నమ్మ తల్లి తన కుమారుడైన సమూయేలుకి వారసత్వంగా పదవిని కాదు, ప్రార్థనా జీవితాన్ని వారసత్వంగా తన కొడుక్కిచ్చింది. ఏం జరిగింది? పసివాడిగా శిలోహు మందిరంలో అడుగుపెట్టాడు. ఇంతింతై వటుడింతై అని రాయబడినట్లుగా ఆ పసివాడే పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలు దేశానికి ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. బైబిల్లో రాసి ఉంటుంది, దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. దైవజనమా, ఆలకించారా? లేఖనాల్లో మనం చూస్తే హన్నమ్మ తల్లి
తన కొడుకును చిన్న పిల్లోడిగా మందిరంలో వేసింది. చాలామంది అన్నారు, ఏమా అన్నమా ఈ చిన్నపిల్లోడిని మందిరంలో వేస్తే ఏమి ఏలీ కుమారులు నీ కొడుకును పైకి రాణిస్తారా? తొక్కేస్తారు. వాడు మీ కొడుకు ఉన్నంతకాలం ఊడిగం చేయటమే కానీ యాజకత్వం ఎవరో, వాడు పనివాడిలాగా బానిసలాగే ఉంటాడు కానీ వాడిని ఎదగనీయరు అని ఆ తల్లితో చెప్పుంటారు. ఆ తల్లి కీర్తన రాస్తుంది కదా, పెంట కుప్పల మీద నుంచి దీనిలోనూ పైకెత్తువాడు దేవుడే, గద్దె మీద కూర్చున్నవాడిని గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపించేవాడు కూడా దేవుడే. అద్భుతమైన కీర్తన రాసింది. అద్భుతం. ఓ ప్రార్థనాపరుడిగా దేవుని మందిరంలో తల్లి ద్వారా వారసత్వంగా పొందుకున్న ఆ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాడు. పెంట కుప్పల మీద నుండి సమూయేలును లేవనెత్తి దేశానికి నమ్మకమైన యాజకుడిగా దేవుడు నిలవబెట్టాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, దేవుని కనికరం నీ మీద ఉంటే భక్తిని వారసత్వంగా, ప్రార్థనను వారసత్వంగా నీ పిల్లలకి ఇవ్వగలిగితే, దేవుడు ఒక వ్యక్తిని లేపాలనుకుంటే ప్రపంచమంతా వాడికి వ్యతిరేకంగా నిలిచి వీడిని తొక్కాలి, వీడి పైకి రాకూడదని ప్రపంచమంతా తొక్కాలని ప్రయత్నం చేసిన దేవుడు లేపాలి అని అనుకున్న వాడిని ఎవ్వడు అణచలేడు, వాడి పైకి లేస్తాడంతే. ఎందుకు? బైబిల్ ఒక మాట రాస్తుంది కదా, ఆయన తలుపులు తెరవగా మూయగలిగిన వాడెవడు? ఆయన కార్యము చేయగా తిప్పగలిగిన వాడెవడు? దేవుడు ఒకరిని లేపాలి అనుకుంటే ఎవ్వడు వాడిని అణచలేడు. అణచాలనుకున్నవాడు అణిగిపోతాడు, వాడు మాత్రం అంతకంతకు వర్ధిల్లటం ప్రారంభిస్తాడు. హన్నమ్మ తల్లి ఏలి పదవిని వారసత్వంగా ఇచ్చాడు. హన్నమ్మ తల్లి ప్రార్థనను వారసత్వంగా ఇచ్చింది. తల్లి, నీ పిల్లలు రోజు ప్రార్థిస్తున్నారా? నువ్వు కన్నీళ్లు కార్చినట్లుగా ఆ పిల్లలు కూడా రోధించే పిల్లలుగా ఉండునట్లుగా, కన్నీళ్లు కార్చే పిల్లలుగా ఉండునట్లుగా వాళ్ళ హృదయాలు రేపు. నాలుగవ కుటుంబం తిమోతి కుటుంబం. అదే తిమోతి అవ్వ లోయి, తల్లి యునికే. గమనించండి, ఈ యవనస్తునికి వింతలు విచిత్రాలు వారసత్వంగా ఇవ్వకుండా విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చారు. నిన్న ఒక పిల్లోడు వచ్చాడు, ఆదివారం ఆరాధనకు వచ్చాడు. ఈ చెవుకు పోగు పెట్టాడు. ఇటువైపు ఉంది చూసారా, ఎలుక కొరికినట్లుగా అయిపోయింది. ఇప్పుడు చొక్కా కానీ ప్యాంటు కానీ ఎలుక కొరికితే ఎట్టుంటుందన్న అట్లా ఎలుక కొరికినట్లుగా అయిపోయింది. ఇటువైపు మొత్తం కొరికినట్టు అయిపోయింది. ఎంత విచిత్రంగా ఎంత వింతగా ఉన్నాడో. ఏం పేరు నాయన అన్నాను. చెప్పనులే ఆడి పేరు, మొత్తం దేవుని పేరే. ఏం చదువుతున్నావు నాయన అన్నాను. 10వ తరగతి 2 సార్లు బట్టి రాస్తున్నాను, పాస్ అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. మరి నువ్వు ఎంత విచిత్రమైన వేషాలు వేస్తే ఫెయిల్ కాకపోతే ఎట్లా పాస్ అవుతారు నాయన? ఏంటా వింతలో? లోకంలో కొంతమంది పిల్లలు వింతలు విచిత్రపు వేషాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, యునికే తన కుమారుడికి వింతను విచిత్రాన్ని నేర్పకుండా అద్భుతం విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చింది. ప్రపంచ దేశాలకు పౌలు తర్వాత ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుని చేత దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. తమ్ముడు, చెల్లి, మన పిల్లలకు ఆస్తినే కాదు భక్తిని వారసత్వంగా ఇద్దాం, ప్రార్థనను వారసత్వంగా ఇద్దాం, విశ్వాసాన్ని వారసత్వంగా ఇద్దాం, ప్రార్థనా జీవితాన్ని వారసత్వంగా ఇద్దాం, పరిశుద్ధ జీవితాన్ని వారసత్వంగా ఇద్దాం. మన మీద ఏ అభిషేకం ఉందో అదే పరిశుద్ధాత్మ అభిషేకం మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి రెట్టింపయ్యేటట్లుగా పిల్లలను పురికొల్పుదాం. అలాంటి పిల్లలు మన ఇంట్లో నుంచి పుట్టుకొచ్చినట్లుగా నీ పిల్లలు నీ ఇంట కూర్చున్నప్పుడు 78వ కీర్తనలో రాసి ఉంటుంది, నీ పిల్లలు నీ ఇంట కూర్చున్నప్పుడు యెహోవా ఆశ్చర్య కార్యాలు, యెహోవా స్తోత్ర క్రియలు పదే నీ పిల్లలకు వివరిస్తూరా. నీ జీవితంలో దేవుడు ఎలా అద్భుతాలు చేశాడో నీ పిల్లలకు వివరిస్తూరా. నా ఆశ, నా ప్రార్థన, మన తరం ఏలియాల తరం అయితే మన పిల్లల తరం ఎలీషాల తరం కావాలి. మన తరం పేతుల తరం అయితే, మన తరం పేతురుల తరం అయితే మన పిల్లల తరం పౌలు తరం కావాలి. మన తరం మోషేల తరం అయితే మన పిల్లల తరం యెహోషువల తరం కావాలి. మోషే చేతిలో కర్ర,
యెహోషువ చేతిలో ఈటె, సొలొమోను చేతిలో బంగారు డాలు, రెహబాము చేతిలో ఇత్తడి డాలు. మన బ్రతుకు అలా ఉండకూడదు. ఎస్, మోషే యెహోషువ లాగా, మోషే చేతిలో కర్ర, యెహోషువ చేతిలో ఈటె. మన తల్లిదండ్రుల కంటే మన భక్తి మరి పదునైనదిగా దేవుడు మార్చునుగాక. మరొక్కసారి మన కుటుంబాలలో నిర్దేవులను ఆరాధించే వ్యక్తులు కానీ, త్రాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, దేవుని నామానికి అవమానం తెచ్చే భ్రష్ట తరం మన ఇంట్లో నుంచి రాకుండా, మన పిల్లల పిల్లలు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులే మన ఇంటిలో నుంచి బయలుదేరుదురుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మన మధ్యలో దైవజనులు మాణిక్యం అని ఉన్నారు, అన్న ప్రార్థన చేస్తారు. ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయమున మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులకై మీకు స్తోత్రం. ఉదయమనే తండ్రి, నీ స్వరం వినుట మాకు భాగ్యము. తండ్రి, నీ మాట మా జీవము బాట అవుతుందని దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 కుటుంబాలను మా ముందుంచగా తండ్రి, దేవా, నోవహు కుటుంబం నీతికి వారసులుగా చేసింది. అబ్రహాము తండ్రిదిగోనైనా ఆ ఇస్సాకును వారసునిగా చేసినప్పుడు తండ్రి కంటే ఎక్కువ ప్రార్థన పరుడు, సమర్పణ కలిగిన వాడని మీరు జ్ఞాపకం చేసిన మాటలను బట్టి స్తోత్రం. అన్నా తండ్రి ఇదిగోనైనా ఏలి ఏమో అధికారాన్ని వారసత్వంగా ఇస్తే, అన్న తండ్రి ప్రార్థనని వారసత్వంగా ఇచ్చిన ఆ మాటను మేము గుర్తు చేసుకుంటూ, ఆ పిల్లలకి మేమేమి ఇవ్వాలో దేవా సూటిగా ఉదయకాల సమయమున దేవా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. దేవా తండ్రి, హవ్వ వలె తండ్రి, లోయి వలె, యూనేకి వలె దేవా తిమోతిని విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చినట్లుగా మా పిల్లలకు ఇలాంటి విలువైనవి, పరిశుద్ధమైనవి, దేవా తండ్రి అతి శ్రేష్టమైనవి వారసత్వంగా ఇచ్చుదుముగాక. మా పిల్లలను అలా పెంచుదుముగాక. తండ్రి, ఆస్తిపాస్తుల కంటే నీతి విలువలు ఎంతో విలువైనవని, దేవా నీతికి వారసులుగా ఎంతో శ్రేష్టమైనవని మీరు జ్ఞాపకం చేసిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాల దీవెన దయచేయండి. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. ఈ దినమంతయు ఉద్యోగాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలోనూ, అవసరతల్లోనూ కృప చూపమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.